జరుగుతున్నాయి. ఇక రేవంత్ ప్రభుత్వం ఉంటుందో ఊడుతుందో, రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహార శైలి చూస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందో ఊడుతుందో తెలియని పరిస్థితి ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన కరీంనగర్లో బీజేపీ మండల అధ్యక్షులతో నిర్వహించిన టీచర్ ఎమ్మెల్సీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి ఒక్క తప్పు చేయాలని అంటే ఐపీఎస్లో 3 తప్పులు చేస్తున్నారని చెప్పుకోవడం సిగ్గుచేట అంటున్నారు. మంత్రులు ఎమ్మెల్యేల మధ్య చీలిక వచ్చిందని, కొందరు మంత్రులు ప్రతి పనికి 15% కమిషన్ తీసుకుంటున్నారని, మరికొంతమంది సొంత దుకాణం తెచ్చారంటూ ఆరోపించారు. కాంగ్రెస్ అంటేనే బాకిల సర్కార్ అని, మేధావులు బాకిల సర్కార్ను బండకేసి బాదండి అని బండి సంజయ్ పిలుపునిచ్చారు. కులగణంతో కాంగ్రెస్ కొరివిలతో తల గోక్కుంటుందని, నిరుద్యోగులకు 56,000 నిరుద్యోగ భృతి, 2 లక్షల ఉద్యోగాలకు బాకీ, ప్రతి విద్యార్థికి 5 లక్షల భరోసా కార్డు బాకీ, 18 ఏళ్ళు నిండిన ప్రతి యువకునికి స్కూటీ బాకీ, ప్రతి టీచర్లు సహా ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి 4 డిఏలు బాకీ ఉన్నాయని అన్నారు. త్వరలో రాష్ట్రంలో జరగబోతున్న 3 ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ గెలవబోతుందని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చేదాకా ప్రధాన ప్రతిపక్షం పాత్ర పోషించేది బీజేపీ అని బండి సంజయ్ తెలిపినట్టయితే ఇక్కడ మనం చూడొచ్చు. ఇక కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్తున్నాడు, ఏమంటున్నాడు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు ఎవరైతున్నారో వాళ్ళు 15% కమిషన్ తీసుకుంటున్నారని పెద్ద ఎత్తున వ్యాఖ్యలు అయితే చేసినట్టు మనం చూడొచ్చు. ఇక రేవంత్ రెడ్డికి సంబంధించి ఎవరైనా కాంగ్రెస్ నాయకులు వచ్చి ఓట్లు అడిగితే మీరు ఈ అంశాలు అయితే 2 లక్షల ఉద్యోగాలు కావచ్చు, 5 లక్షల భరోసా కార్డు కావచ్చు, 18 ఏళ్ళు నిండిన యువతులకు స్కూటీ కావచ్చు, టీచర్లకు 4 డిఏలకు సంబంధించి కావచ్చు, నిరుద్యోగ భృతి 56,000 బాకీ ఉన్నారు, అవన్నీ కూడా అడగండి అని అయితే బండి సంజయ్ చెప్తున్నాడు. మరి బీజేపీ సంబంధించిన ఎమ్మెల్సీ అభ్యర్థి మరి గెలిచినాక ఏం చేస్తారనేది కూడా ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం బండి సంజయ్ మీద ఉన్నది. అంటే ఓట్లు అడిగి ఏదో అధికార పక్షంలో ఉన్నటువంటి పార్టీని వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలను చూపెట్టడం బరాబరే. మరి బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది, మీరేం చేస్తారు ప్రజలకు, అది కూడా చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా మీ మీద ఉన్నది. మీరు కేంద్ర సహాయ మంత్రి ఉన్నప్పుడు మరి రాష్ట్రానికి సంబంధించి ఎంత పెద్ద ఎత్తున నిధులు తెచ్చిర్రు అనే విషయాలు కూడా మీరు ప్రజలకు చెప్పి మీరు ఎన్నికలకు పోతే ఇంకా బాగుంటుందని మేము చెప్తున్నాం. ఇక కేసీఆర్ బర్త్డే